ప్రతి మనిషి పీస్ఫుల్ లైఫ్ కావాలని అనుకుంటాడు. కానీ వానికి చాలా టెన్షన్స్ ఉంటాయి. కెరియర్ టెన్షన్, ఫైనాన్షియల్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్, గర్ల్ ఫ్రెండ్ టెన్షన్, ఇంకా చాలా టెన్షన్స్ ఉంటాయి. మరి ఇవన్నిటిని దాటి పీస్ఫుల్ లైఫ్ ఎలా పొందవచ్చు? ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 17లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. ఓ పార్థ, ఏ మనిషి అయితే ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్లో ఎప్పుడైతే సంతోషం దొరుకుతాది అని అనుకుంటాడో వాడు మూర్ఖతత్వుడు. ఎందుకంటే ఈ మెటీరియల్ వరల్డ్లో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. కానీ నిజమైన సత్యం వాడు ఏ రోజు తెలుసుకుంటాడంటే వాని సంతోషం అనేది వాని లోపలనో వెతుకుతాడో ఆ రోజు నుంచి వాడు ఆనందం అనేది మొదలుపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇది జీవితం అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ళకి ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటాడో ఆ రోజు నుంచి వానికి ఈ కర్మ లైఫ్ సైకిల్ అనేది వానికి అప్లికబుల్ కాదు. కర్మం నుంచి మన ఆ రిజల్ట్ అనేది వాడు ఎక్స్పెక్ట్ చేయడు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నువ్వు ఎప్పుడైతే కాలేజ్ నుంచి వదిలేసి వెళ్ళిపోతావో ఆ రోజు నుంచి కాలేజ్ మన రూల్స్ అనేది నీకు అప్లై కావు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు ఆ మనిషి యొక్క కర్మ లైఫ్ సైకిల్ అనేది వానికి అప్లై కాదు. వాటి రిజల్ట్ దాని నుంచి అటాచ్మెంట్ అనేది ఏది పొందడు. ఇక్కడ మనిషి హ్యాపీనెస్ అనేది ఎవరు ఖరాబ్ చేస్తున్నారు? ఈ హ్యాపీనెస్ అనేది నువ్వే ఖరాబ్ చేసుకుంటున్నావు కదా పార్థ అని ఈ శ్లోకం మనకి నేర్పిస్తుంది. హరే కృష్ణ.